ఆ రోజు రాజమండ్రిలో హాస్పిటల్ దగ్గర మీరు లోపలికెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఇది యాక్సిడెంటల్‌గానే జరిగిందన్నప్పుడు క్రైస్తవులందరూ కూడా ఒక్కసారిగా మీ మీద చాలా రివర్స్ అయ్యారు. ఆరోపణలు కూడా చేశారు. అసలేంటి సార్ ఆ రోజు మీరు ఏం మాట్లాడారు లోపల? ఏం జరిగిందసల? మీకు అలాగే రెడ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు మేము ఆయనకి ఫోన్ చేసాం. ఇలా మేము సోషల్ మీడియాలో ఆర్ఐపీ అని పెడతా ఉంటే ఎవరో ఏదో ట్రోల్ చేస్తున్నారు అనుకున్నాం ఫస్టు. తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు పెట్టారని తెలిసిన తర్వాత మేము ఆయనకి ఫోన్ చేసాం. హ్మ్. ఏంటండి నిజమే బ్రదర్ అది ఇలా జరిగింది. మేము అక్కడికే ఎళ్తున్నాం అన్నారు. అప్పటికి అందరూ అనుకున్నది ఏంటంటే యాక్సిడెంట్ జరిగిందట. ప్రవీణ్ గారు చనిపోయారట అన్నారు. హ్మ్. వెంటనే నేను నాకు తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి నాకు అక్కడికి ఒక గంట జర్నీ ఉంటుంది. మేము బయలుదేరి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నాకు డౌట్ ఉంది. హ్మ్. ఎందుకంటే ఈయన మాట్లాడే విధానం గాని, లేకపోతే ఈయన పోరాడిన విధానం వల్ల శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ దీని వెనకాతల ఏదన్నా కుట్ర ఉందా అనుకుంటూనే వెళ్ళాం మేము అక్కడికి. హ్మ్. వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళానండి. అప్పటికే డెడ్ బాడీని మార్చరీలో ఫ్రీజర్‌లో పెట్టుంచారు. హ్మ్. సరే నేను వెళ్ళాను, చూసాను. బాడీని చూసినప్పుడు అక్కడున్న స్టాఫ్‌ని అడిగినప్పుడు ఓన్లీ ఫేస్ మీద ఈ జా దగ్గర మాత్రం దెబ్బుందండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అది చూసిన తర్వాత నేను బయటకొచ్చి అక్కడున్న చాలా మందున్నారు అక్కడ. ఆళ్ళందరికి కూడా చెప్పాను. "ఏం కంగారు పడొద్దు. హ్మ్. ఇది ఏం జరిగినా న్యాయం జరిగే వరకు మాత్రం మనందరం ఫైట్ చేద్దాం. హ్మ్. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి, హ్మ్. ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు కావాలో అవన్నీ కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి, అక్కడ వాళ్ళందరి మధ్య నుంచి నేను లోకేష్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారి పిఏ గారికి. హ్మ్. అయితే అప్పటికైనా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను వెంటనే కాకినాడకి చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి ఫోన్ చేశానండి. హ్మ్. స్పీకర్ ఆన్ చేసే ఫోన్ చేశాను. చేసి హ్మ్. "అన్న ఇక్కడ సిట్యుయేషన్ ఇలా జరిగింది. ఒక పాస్టర్ గారు అనుమానాస్పద మృతి. చాలా సెన్సిటివ్ ఇష్యూ. చాలా కాంట్రోవర్సీ అవుతది. దయచేసి గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా దీని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హ్మ్. పైనుంచి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద తగు జాగ్రత్తలు వేగవంతం చేసే విధంగా తీసుకోండి" అని వారికి చెప్పగానే ఆయన స్పీకర్ ఫోన్‌లోనే అదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు పక్కన ఎవరో మనోళ్ళు. హ్మ్. స్పీకర్ ఫోన్‌లోనే ఆయన ఏమన్నారంటే, "తమ్ముడు ఆయన ఇలాగా కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. విషయం ఏంటనేది నువ్వు నాకు మెసేజ్ చేసి అక్కడ ఏం జరిగిందో బ్రీఫ్‌గా, ఆ మెసేజ్ నేను ఆయనకి ఫార్వర్డ్ చేసేస్తాను. ఆయన చూస్తారని" చెప్పారు. నేను హ్మ్. వెంటనే టైప్ చేసి ఆ మెసేజ్ పెట్టడం, అదేమో వెంటనే లోకేష్ గారికి పంపించడం జరిగింది. లోకేష్ గారు మెసేజ్ చూసిన వెంటనే డీజీపీ గారికి ఇమ్మీడియేట్‌గా దానికి సంబంధించిన చర్యలన్నీ చేపట్టండి అని అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి. హ్మ్. ఈ తర్వాత నేనేం చేశానంటే అండి, ఇక్కడి నుంచి అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడుంది? హ్మ్. యాక్సిడెంట్ ఇన్సిడెంట్ మర్డర్ ఏదైనా గానివ్వండి. మనం హ్మ్. అక్కడికి కూడా ఎళ్లి ఒకసారి చూద్దామని మేము వెంటనే అక్కడి నుంచి ఆ స్పాట్‌కెళ్ళడం జరిగింది. హ్మ్. ఆ స్పాట్ నేను చూసిన వెంటనే నాకేమనిపించిందంటే అండి, హ్మ్. అది పెట్రోల్ బంక్ అపోజిట్‌లో ఉంది. హ్మ్. కరెక్ట్‌గా ఒక సీసీ కెమెరా పెట్రోల్ బంక్ బయటున్న రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరా హ్మ్. కరెక్ట్‌గా ఈ స్పాట్‌ని ఫోకస్ చేస్తుంది. హ్మ్. వెంటనే అక్కడున్నోళ్ళందరితో చెప్పాను. ఏవండీ ఇగో ఇక్కడ సీసీ కెమెరా ఉంది. ఏం జరిగినా ఎవడు తప్పించుకోలేడు. అది యాక్సిడెంట్ అవ్వనివ్వండి, ఇన్సిడెంట్ అవ్వనివ్వండి, హత్య అవ్వనివ్వండి, ఏదైనా గాని ఇక్కడ సీసీ కెమెరా ఉంది గాబట్టి, ఎవరు తప్పించుకునే అవకాశం లేదని నేను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడితే, ఎమ్మెల్యే గారు అప్పటికే ఆదిరెడ్డి వాసు గారు, లేదండి నేను ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పాను. ఇది సెన్సిటివ్ మ్యాటర్ ఇమ్మీడియేట్‌గా టేకప్ చేయమని నేను కూడా చెప్పానని వారు కూడా చెప్పడం జరిగింది. సో, అది వెంటనే మళ్ళీ అక్కడి నుంచి నేను హాస్పిటల్ దగ్గరికొచ్చాను. హాస్పిటల్ దగ్గరికొచ్చినప్పుడు అక్కడికే చాలామంది అప్పటికే క్రైస్తవులందరూ గుమిగూడుతున్నారు పాస్టర్‌లందరూ. వారందరికి గూడా ఇదే విషయం జెప్పాను. అక్కడ సీసీ కెమెరా ఉంది. ఏం జరిగినా గూడా బాధ్యులెవరు తప్పించుకోలేరు అని చెప్పాను. తర్వాత ఇగ పోస్ట్‌మార్టం డాక్టరు ఆయన వెయిట్ జేస్తున్నాడండి అన్నారు. పోస్ట్‌మార్టం చేయాలంటే కుటుంబ సభ్యులుండాలండి. ఎంక్వైరీ చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి సంతకం లేకుండా గవర్నమెంట్ ముందుకెళ్ళదు. అవును. అది గతంలో గూడా ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు గూడా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఇలాగే రాయేష్ అన్నొస్తే తప్ప మేము రాము మాకు న్యాయం జరగదని ఆళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు. హ్మ్. అయిపోతే వాళ్ళ సంతకం లేకుండా ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేసినోడు నా దగ్గరకొచ్చి నన్ను ఒప్పించి, ఆ కుటుంబ సభ్యులను రప్పించి వాళ్ళు సంతకం పెడితే తప్ప ముందుకెళ్ళలేదు ఆ రోజు. సో, హ్మ్. ఇంక్వెస్ట్ అనేది కుటుంబ సభ్యుల సంతకం లేకుండా జరగదండి. అయితే ఆ రోజు సాయంత్రం వరకు చూసాం. సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు చేరుకోలేదు. అప్పుడు నేనేం చేశానంటే, ఒకే డాక్టర్ వస్తే మాకు ఏదైనా డౌట్‌లు ఉంటాయండి అని సూపరింటెండెంట్ గారు లేడీ సూపరింటెండెంట్ అండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి. ఆ సూపరింటెండెంట్ గారి దగ్గరికెళ్ళి నేను ఆవిడని రిక్వెస్ట్ చేశాను. ఒక్క హ్మ్. నిమిషం అండి. హ్మ్. మేడం ఇది చాలా కాంట్రోవర్సీ అవుతదండి. ఈవేళ ఇంతమంది జనం ఉన్నారు. రేపటికి ఇంకా పెరుగుతది. ఒక డాక్టర్ అయితే లేనిపోయిన అనుమానాలొస్తాయి. అతను నిజం చెప్పినా మేము అబద్ధం అనుకుంటాం. అతను ఒకవేళ ఏమన్నా మ్యానిప్యులేట్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో, టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలని ఆవిడని నేను పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తే, ఆవిడేమన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒకే డాక్టర్ అండి. నేను ఎంక్వైరీ చేస్తాను. ఒకవేళ ఎవరైనా దొరుకుతారేమో నేను ట్రై చేసి మాక్సిమం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి అంది. అంటూనే ఆవిడేమందంటే ఇప్పటికి 4 అయిపోయిందండి.
4 తర్వాత పోస్ట్‌మార్టం జరగదు. ఇది ఎలాగ రేపే జరుగుతది కాబట్టి, ఈలోపు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తానని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే నేను కిందకొచ్చేసాం. మళ్ళీ అక్కడే కూర్చున్నాం. ఒకవేళ బంధువులు గాని వస్తారేమో అని ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రవీణ్ పగడాల గారు నాకు చాలా పరిచయం. ఆయన అవును. నేను రక్షణ టీవీలో డిబేట్‌లో కూర్చున్నాం. ఆయన నేను ఎండాలజీ మీటింగ్‌లో కలిసాం. ఆయన హ్మ్. నేను రాజమండ్రిలో ఏదో మీటింగ్ పెట్టినప్పుడు కార్యాచరణ మేము చాలా చాలా విషయాల్లో కలిసామండి. కానీ ఆళ్ళ ఫ్యామిలీతో నాకు పరిచయం లేదు. వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళేంటో ఎప్పుడు నేను వాళ్ళని కలలేదు, మాట్లాడలేదు. కాబట్టి హ్మ్. నాకు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి నాకేమీ అవకాశం దొరకలేదు. అయితే నేనేం చేశానంటే వెయిట్ చేస్తున్నాం. చాలామంది పాస్టర్లున్నారు మాతోటి. మేమక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు, నా ఎదురుగా ఒక తెలుగుదేశం నాయకులున్నారు. ఆయన నాకు వీడియో చూపించాడు. అన్న ఇది కొవ్వూరు టోల్ గేట్ దాటుతున్న వీడియో. ఇది పోలీసు వారు నాకిచ్చారని చెప్పి చూపించాడాయన. చూపిస్తే అక్కడున్న పాస్టర్లందరూ అడిగారు. ఏవండీ ఆ వీడియో మాకు కూడా ఇవ్వడానికి కుదురుతదా అని. అప్పుడు నేను ఆయన్ని అడిగాను. ఏం పోలీసులు ఎవరికీ ఇంకా షేర్ చేయొద్దన్నారా? ఒకవేళ దీని ఎనకాతల కాన్స్పిరసీ ఉంది కాబట్టి సీక్రెట్‌గా ఉంచమన్నారా? లేకపోతే మీరు మాకివ్వచ్చా అని అడిగితే, లేదన్నా ఇస్తాను నేను. ఇంకో వీడియో ఉందన్నారు. అంటే మరి ఆ వీడియో గూడా ఉంటే కొంచెం పంపించమనండి. ఆందోళనగా ఉన్నారు గదా! ఒకవేళ ఇది హత్య అనుకోండి, హత్య అని కన్ఫర్మ్ చేస్తే తదనుగుణంగా పోలీస్ మీ ఎంక్వైరీకి అడ్డు లేకుండా మేము సహకరిస్తాం. కాదు ఇది ఇంకోటేదన్నా అనుకోండి, దాని ఆధారాలన్నీ వస్తాయి గదా! అంటే ఆయన వెంటనే సీఐ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయనేదో చెప్తున్నాడు నాకు వినబడలేదు. అప్పుడు నేను హ్మ్. మాట్లాడతానని చెప్పి ఆ ఫోన్ తీసుకొని, సీఐ గారు ఒకవేళ మీ దగ్గర ఏదన్నా దీన్ని నిర్ధారించే వీడియో గనుకుంటే దయచేసి మాకు పంపించండి. హ్మ్. పంపిస్తే మేము ఇక్కడ ప్రజలందరికీ చెప్పి శాంతపరిచే అవకాశం ఉంటదంటే, అతను ఎంతమందికని చెప్తామండి. 200, 300 మంది ఫోన్లు చేస్తుంటే ప్రతి ఒక్కడికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఓన్లీ కుటుంబ సభ్యులకు మాత్రమే మేము జవాబుదారీ అన్నాడు. నేను అప్పటికే చెప్పాను. సార్ ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం గాదు. ఒక హ్మ్. రిలిజియన్‌కి 2 రాష్ట్రాల్లో ఉన్న రిలిజియన్‌కి సంబంధించిన విషయం. అవును. కాబట్టి ఇది మీరు అందరూ జవాబుదారీ. అందరికీ జవాబు చెప్పాలి మీరు. మీరు అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండన్నా కూడా ఆయన ఆ సీరియస్‌నెస్ అతనికి అర్థం కాలేదండి. మీరు అతను మాట్లాడింది. మా మాటని మా మాట అతనికి అర్థం కాలేదు. అతను యాక్సెప్ట్ చేయలేదు మాకివ్వడానికి. హ్మ్. అంటే మేము వెయిట్ చేస్తున్నాం. సాయంత్రం 6:30 7 అలాగ అవుతది. ఈ లోపల ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారు నా దగ్గరికి. హ్మ్. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చి, "అన్న ఇది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది. ఇదిగో నా దగ్గర ఓ వీడియో ఉంది. మీరు చూడండి" అని చెప్పి ఓ వీడియో చూపించాడు. హ్మ్. ఆ వీడియోలో ఏముందంటే కరెక్ట్‌గా 11:42కి ఈ ఏదైతే పెట్రోల్ బంక్ నయారా పెట్రోల్ బంక్ ఎదురున్న సీసీ ఫుటేజ్ రికార్డింగ్ అది. హ్మ్. దాంట్లో ఏదో ఒక పొగొస్తున్నట్టు అలా పక్కకి ఎళ్ళిపోయినట్టు ఏదో ఒకటి లీలగా కనిపిస్తుందండి. హ్మ్. కనిపిస్తున్నప్పుడు వాళ్ళు నాకు కన్ఫర్మ్‌గా చెప్పారు. లేదన్నా ఇది యాక్సిడెంట్ మాక్సిమం యాక్సిడెంట్ 100% యాక్సిడెంట్. అయితే ఏదన్నా కారు పాస్ అయింది కాబట్టి, ఆ కారోడు ఏమన్నా ఇంటెన్షనల్‌గా చేసుంటే గనక ఇది హత్య అయ్యే అవకాశం ఉంటది తప్ప, లేకపోతే గనక ఇదిగో 11:30కి టోల్ గేట్ దాటాడు. 11:30 నుంచి కరెక్ట్‌గా ఈ స్పాట్ 10 కిలోమీటర్లు. 11:42కి అటు చేరుకున్నాడు అని ఆయన చెప్పేటప్పటికి నేనేమనుకున్నానంటే ఇప్పుడు నేను అధికార ప్రభుత్వంలో ఉన్నాను. హ్మ్. పోలీసులు నన్నెందుకు మిస్‌లీడ్ చేస్తారు? నన్ను మిస్‌లీడ్ చేయడం వల్ల పోలీస్‌కేమొస్తది? అవును. నేను నేను చెప్తున్నాను అప్పటికి నేను నమ్మాను. ఓకే. అయితే ఇప్పటికి ఈ 2 వచ్చాయి. రేపటికి ఇంక మిగతా మొత్తం అంతా వచ్చేస్తది. పోలీసు ఇలా చెప్తున్నారంటే ఇది నమ్మకమేనేమో అనుకున్నాను.